తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు చింతకాయల విజయ్ సొంత పార్టీ కార్యకర్తల్ని దుర్భాషలాడారంటూ ఓ నీలి వెబ్సైట్ ఓ వార్త ప్రచురించింది. విజయ్ మాట్లాడిన వీడియో ఎన్నిసార్లు చూసినా ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే, కాకినాడ జిల్లా అల్లిపుడి గ్రామంలో టీడీపీ నాయకుడు బంగారయ్యను వైకాపా గూండాలు దారుణంగా హత్య చేశారు. ఆయన కుటుంబాన్ని విజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో గుర్తు చేసుకోండి, మన మీద ఎన్ని కేసులు పెట్టిందో గుర్తు చేసుకోండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా గానీ మన నాయకుణ్ణి హత్య చేసింది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైకాపా నాయకులతో సంబంధాలు పెట్టుకోవద్దు. గతంలో అంటే ఇంత కక్ష సాధింపు రాజకీయాలు లేవు. ఇప్పుడు వైకాపా వాళ్లతో సంబంధం పెట్టుకోవడం చాలా దారుణం. ఒక గ్రామ పంచాయతీలో గెలుపు కోసమో తాత్కాలిక బెనిఫిట్ కోసమో వైకాపా నాయకులతో సంబంధాలు పెట్టుకుంటే నేను ఊరుకోను. అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చోండి. నేను పార్టీని మరీ ఎమోషనల్ గా తీసుకుంటున్నాను అంటున్నారు. నేనే కాదు, లోకేష్ గారు కూడా పార్టీని ఎమోషనల్ గానే తీసుకుంటున్నారు. పార్టీ మీద ఎమోషన్ లేకపోతే రాజకీయాలు చేయలేము అని విజయ్ అన్నారు. ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన విజయ్ ని కించపరచాలని నీలి వెబ్సైట్ ప్రయత్నించడం చూస్తుంటే సైకో పార్టీకి విజయ్ సెగ గట్టిగానే తగిలినట్లయింది.